ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో అనేక రకాల నాణాలు చలామణిలో ఉన్నాయి. వాటి విలువ ఆధారంగా వాటిని వేరు చేస్తారు. ఆకారం పరంగా ప్రారంభ దశాబ్దాలలో చతురస్రం, దీర్ఘచతురస్రం, మధ్యరంధ్రం నాణాలు చలామణిలో ఉంటాయి. క్రమంగా చతురస్రం, దీర్ఘచతురస్రం, వివిధ రూపకల్పనలో కూడిన నాణాలు చలామణి నుండి అదృశ్యం కావడం ప్రారంభించాయి. కానీ ఇప్పుడు నాణం ఆకారం గుండ్రంగా మారింది. నాణం ఆకారం ఎందుకు గుండ్రంగా మారిందో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి వ్యక్తి జేబులో 1, 2, 5, 10 రూపాయల నాణాలుంటాయి. భారతదేశంలో మొదటి రూపాయి నాణం 1950లో జారీ చేయబడింది. ఆ తర్వాత 2010 సంవత్సరంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల సందర్భంగా 2, 5 రూపాయల నాణాలు విడుదలయ్యాయి. ఈ సమయంలో విడుదల చేసిన నాణం ఒకవైపు కామన్వెల్త్ క్రీడల లోగోను, మరోవైపు అశోక స్తంభం చిహ్నాన్ని కలిగి ఉంది. గుండ్రని నాణాలను తయారు చేయడానికి కారణం వాటిని కత్తిరించడం, వాటి ఆకారాన్ని మార్చడం కష్టం. మరోవైపు చతురస్రాకార, ఇతర ఆకారపు నాణాల డిజైన్ను మార్చడం చాలా సులభం. ఇది వాటి విలువను తగ్గిస్తుంది. గుండ్రని నాణాలు వాటి ఆకారాన్ని మార్చడం ద్వారా విలువను తగ్గించలేం. విమానాశ్రయాలు, కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, VAT తనిఖీలతో సహా అన్ని రకాల వెండింగ్ మిషన్లలో నాణాలను ఉపయోగిస్తారు. ఇతర ఆకారపు నాణాల కంటే గుండ్రని నాణాలను వెండింగ్ మిషన్లలో చొప్పించడం సులభం. గుండ్రని నాణాలను లెక్కించడం, సేకరించడం సులభమని కూడా అంటారు.